జై శ్రీరామ్. రాజస స్వభావమునకు ఒక వ్యవస్థ అంటూ ఉండదు. అంటే ఒక పద్ధతి అంటూ ఉండదు. రజోగుణము బాగా విజృంభించడం చేత వాడు అడ్డగోలుగా ఎట్లా పడితే అట్లా చేస్తాడు. అందుకని తను ఈ కోతి శరీరములో ఉండటము చేత దాని స్వభావమును అనుసరించి నన్నీ విధంగా పని చేయించింది అని బాధపడ్డాడు. ఇదివరకు నాకు శుభనిమిత్తాలు ప్రత్యక్షంగా కనిపించినవే, వాటి గతి ఏమిటి? అవి జరుగువలెనే. ఈ శుభనిమిత్తాలు తప్పకుండా జరుగుతాయి. సీతాదేవి మంగళరూపిణి. ఆమె ఎంతమాత్రమూ కాలిపోయి ఉండదు. ఆమెను ఆమె తేజస్సే కాపాడి ఉంటుంది. ఆమె అగ్నిహోత్రము. అగ్నిహోత్రమును అగ్నిహోత్రము ఎట్లా దహిస్తుంది? ఆమె ధర్మాత్ముడు రామప్రభువు భార్య. ఆమె తన పాతివ్రత్య మహిమ వల్ల జీవించి ఉంటుంది. అగ్నిహోత్రుడు ఆమెను స్పృశించలేడు. అగ్నిహోత్రుడు నన్నే దహించి వేయలేదు, నాకు వేడి అయినా ఏమీ కాలేదు. అది రాముడి ప్రభావమో సీతాదేవి పుణ్యమహిమో అనుకున్నాడు. జై శ్రీరామ్.